పూర్తి అధ్యాయం కోసం కింద లింక్ మీద క్లిక్ చేసి వినవలసింది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ అధ్యాయంలో మోషే, అహరోను యొక్క సహోదరి మిరియాము, అనేక మంది స్త్రీలు తంబూరతో నాట్యం చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవుడే మా బలము, దేవుడే మా రక్షణకర్త, దేవుడే మా గానము అని దేవుణ్ణి కీర్తిస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. ఎందుకంటే ఫరో సైన్యం నుండి, ఫరో సేనల నుండి మమ్మల్ని ఎర్ర సముద్రంలో నడి మధ్యలో 6 నెలలు నడిపించి వారి బారి నుండి రక్షించారు. వారి గుర్రములు, వారి సైన్యము, వారి రథములు, రౌతులు మొత్తం సముద్రము రాళ్ళవలే, సీసంవలే అడుగు భాగాన్ని చేరి చెదిరిపోయారు, కొట్టుకుపోయారు, ఒక్కడు కూడా మిగలలేదు. వారి బారి నుండి దేవుడు మమ్మల్ని రక్షించారు. వారు చెత్తవలే కాలిపోయారు. ఇదిగో మా దేవుడు యెహోవా లాంటి వాడు ఎవరున్నారు? యెహోవా లాంటి అద్భుతాలు చేయగలిగిన వారు ఎవరున్నారు? యెహోవా లాంటి పరిశుద్ధుడు ఎవరున్నారు? ఆయన పేరు వినగానే ఫిలిష్తీయులో భయం మొదలవుతుంది. ఆయన పేరు వినగానే ఎదోమీయులు భయంతో నీరసించిపోతారు. ఆయన పేరు వినగానే మోయాబీలు భయంతో పారిపోతారు అని దేవుణ్ణి ఇశ్రాయేల్ ప్రజలు స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు. వాళ్ళు అలా ఎర్ర సముద్రం నుండి షీనారు ప్రాంతానికి వస్తారు. అక్కడ నీళ్ళు కూడా ఉండవు. అక్కడ నుంచి మారా ప్రాంతానికి వస్తారు. అక్కడ చేదు నీళ్ళు ఉండడం చేత దేవుని ఆజ్ఞ మేరకు ఒక చెట్టును అందులో వేసినప్పుడు తీయగా మారుతాయి. అది తాగిన తర్వాత వాళ్ళు ఎలీము అనే ప్రాంతానికి వచ్చి అక్కడ